శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. ఈ దేవి శరన్నవరాత్రుల్లో 5వ రోజైన మహాలక్ష్మి అవతారం గురించి చెప్పుకుందాం. నా పేరు చావలి ఉమాసుందరి. మహాలక్ష్మీదేవి, ఆ మహాలక్ష్మి, ఆ తల్లి లేనిదే ఈ జగత్తు లేదు. అసలు ఆ తల్లి ఎలా ఉద్భవించింది? ఆ తల్లి సురలు, దేవతలు అందరూ కూడా క్షీరసాగర మథనం చేస్తున్నారు. దేనికి? అమృతం కోసమని క్షీరసాగర మథనం చేస్తుంటే అందులోంచి కొన్ని రత్నాలు వెలువడ్డాయి. ఆ రత్నాలలో ఒక రత్నమే ఈ మహాలక్ష్మీదేవి. ఆవిడ మంచి సౌందర్యంగా తళతళలాడుతూ ఎంతో అందంగా వచ్చింది. ఆవిడ అందానికి దేవతలు, ఋషులు అందరూ కూడా ఆవిడ సౌందర్యాన్ని చూసి ఎంతో మురిసిపోయారు. ఆహా, ఎంత అందంగా ఉంది తల్లి, మహాతల్లి లక్ష్మీదేవి అని ఆవిడ్ని అందరూ కూడా పొగిడారు. మహావిష్ణువు కూడా ఆవిడ అందాన్ని చూసి ఆవిడ్ని మోహించి వివాహం చేసుకున్నాడు. ఈ తల్లి కూడా ఆయన్ని వరించి వివాహం చేసుకుంది. అందుకే శ్రీ మహావిష్ణువు ఆవిడ మహాలక్ష్మిగా రూపొందించుకుని ఆయన వక్షస్థలంలో పెట్టుకున్నాడు ఆ తల్లిని. అటువంటి మహాతల్లి మహాలక్ష్మీదేవి. ఆ తల్లిని పూజించటం వల్ల మనకేమిటి? ఐశ్వర్యము, సంపద, శాంతి అన్నీ లభిస్తాయి. మనం ఎక్కువగా శ్రావణ మాసంలో ఈ అమ్మవారిని ఎక్కువగా పూజిస్తాం. శుక్రవారం కూడా చక్కగా గడపకు పసుపు పూసుకుని బొట్టు పెట్టుకుని ఇంట్లో అమ్మవారికి మనకు తోచిన విధంగా పూజ చేసుకుంటాం. అవి ఇన్ని రోజులు చేసిన దాంట్లో ఈ 9 రోజుల్లో కూడా అమ్మవారు మహాలక్ష్మి అవతారంగా ఒకరోజు ఆవిడ్ని కూడా మనం పూజించుకోవటం చాలా విశేషం. అటువంటి మహాలక్ష్మి దేవిని పూజించుకోవటం వల్ల మనందరికీ కూడా ఆనందము, ఆరోగ్యము, సంపద, ఐశ్వర్యము, సౌభాగ్యము ఇవన్నీ లభిస్తాయి. అందుకని ఆ తల్లిని ఈ 4 రోజుల నుంచి ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవార్లని మనం ఎలా ఆహ్వానిస్తున్నామో ఈ తల్లిని కూడా అలాగే ఆహ్వానించుకుని మన ఇంటికి తీసుకొచ్చి షోడశోపచారాలతో పూజ చేసి చక్కగా నైవేద్యాలు పెడతాం. ఆవిడికి పూర్ణం బూరెలు, శనగపప్పుతో చేసిన పిండి వంటలంటే ఇష్టం. పూర్ణం బూరెలు కానీ, బొబ్బట్లు, పాయసం ఇలాంటివన్నీ చేసి ఎవరి శక్తానుసారంగా వాళ్ళు చేసుకుని ఆ అమ్మవారికి నైవేద్యం పెట్టుకుని చక్కగా మంగళహారతులు ఇచ్చుకుందాం. క్షీరసాగరంలో పుట్టింది కదండి, అందుకని ఆ అమ్మవారికి ఆ క్షీరసాగర మదనం నుంచి ఒక పాట మంగళహారతి పాడుకుందాం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం. జలజాక్షి మోమునకు చక్కని కుచలములకు నెలకొన్న కపురపు నీరాజనం. జలజాక్షి మోమునకు చక్కని కుచలములకు నెలకొన్న కపురపు నీరాజనం. అలవేణి కురులకు హస్తకమలంబులకు, అలివేణి కురులకు హస్తకమలంబులకు నిలుమాణిక్యముల నీరాజనం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం. చరణ కిల సయమునకు సఖియరంభోరులకు, చరణ కిసలయమునకు సఖియరంభోరులకు నిరతముగముత్యాల నీరాజనం. అతివ జగనంబులకు అతి నిజనాభినికి నిరతనావర్ణ నీరాజనం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం. సగటు శ్రీ వెంకటేశు
పట్టపురాణి అయినగడు సతి కళలములకు నీరాజనం సగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి అయినగడు సతి కళయములకు నీరాజనం జగతి అలమేల్మంగ చక్కదనములకెల్లా జగతి అలమేల్మంగ చక్కదనములకెల్లా నిగడ నిజ శోభనపు నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం అని మంగళహారతి పాడుకున్న తరువాత ఆ తల్లికి మనం మళ్ళీ చిన్న స్తోత్రం మనం మంత్రపుష్పం చెప్పుకుంటాం కదండి, ఆ చిన్న మంత్రపుష్పం చెప్పుకుందాం. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రాం త్రైలోక్య కుటుంబినీం సరసాం వందే ముకుంద ప్రియాం. మహాలక్ష్మి తల్లి, నీవు మా ఇందరిని ఉండి మా ఇంట్లో నెలకొని మా అందరినీ కూడా ఆయురారోగ్యాలతో సంపదతో అందరినీ చల్లగా తోటి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. శ్రీమాత్రే నమః.